హైదరాబాద్ ఐఎస్ఎస్ సదన్లోని సంగం లక్ష్మీబాయి కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంగం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పుస్తకాల పంపిణీ అంశం వివాదానికి దారితీయడంతో ఆందోళన చెలరేగింది. సంగం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పుస్తకాల పంపిణీ విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. పుస్తకాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సమితి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తారు. దీంతో కాలేజీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎందుకు భయపడుతున్నారు? సంస్థ ఓలదనేది బయటపడతానా? ఐఎస్ఎస్ సదన్ లోని సంగం లక్ష్మీబాయి కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎస్ పవన్. ఐఎస్ సదస్సులో సంగం లక్ష్మీబాయి కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. సంగం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా పుస్తకాల పంపిణీ అంశంలో వివాదానికి దారితీయడంతో ఆందోళన చెలరేగింది. అక్కడ కొంతవరకు ఇరు వర్గాల మధ్య కొంత మాట పెరగడం కూడా జరిగింది. అయితే ఐఏఎస్ సదస్సు దాంట్లో ముఖ్యంగా ఈ క్రమం అంటే ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో కళాశాల ధర్నా కూడా చేపట్టడం జరిగింది. పుస్తకాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సమితి అయితే ఆలోచన సాధన సమితి సభ్యులు కూడా కొంత నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో కాలేజీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం జరిగింది. దాంతో కొంత అక్కడ గొడవ మాత్రం సద్వానిగే పరిస్థితి కానీ కాలేజీ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అంటే జరగకుండా మళ్ళీ ఇంకేదైనా గొడవలు కూడా చెలరేగకుండా కూడా పోలీసులు ముందు జాగ్రత్త తీసుకొని పుస్తకాల పంపిణీ విషయంలో సరే ఎందుకు గొడవ జరిగింది ఏందనే విషయాన్ని కూడా అక్కడ పోలీసు వారు కూడా ఆరా తీయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.